హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తానండి. నేను అంతా చూపించలేదు, మామూలుగా చెప్తున్నాను. వంకాయ కర్రీ ఇది బెండకాయ చారు అనమాట. బెండకాయ దప్పడం అంటారు కదా, బెండకాయలు వేసాను అనమాట. ఇందులో ఈరోజు నాకు బెండకాయ చారు తినాలనిపించింది. బెండకాయ దప్పడము, ఇందులో శనగపిండి కలిపానండి. పులుసు పోసుకొని మనము పులుసు పోస్తాం కదా, కొద్దిగా అంత శనగపిండి కలిపి వేసాను. ఇందులో మనం దప్పడం చేసేటప్పుడు ఎందుకంటే జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేయాలి, దాంతోనే టేస్ట్ వస్తుంది. ఇది బెండకాయ చారుది, బెండకాయ దప్పడం అనమాట. బెండకాయలు వేసుకొని చేసుకున్నాను. అలా తినాలనిపించింది ఈరోజు నాకు. ఇది అలా చేశానండి, సింపుల్గా చేసుకున్నాను. ఇది వంకాయ కర్రీ అండి. ఇందులో కూడా నేను పులుసు పోసాను, చిక్కగా కొద్దిగా అంతా పులుసు పోసాను. కొంచెం చిక్కగా తీసి పులుసు పోసానండి. ఇందులో కూడా వంకాయది. ఇది బ్రౌన్ కలర్ వంకాయలండి, వైట్ కావు. ఇందులో కూడా అది కసూరి మేతి వేస్తానండి. మనము పులుసు పోసాం కదా, ఇందులో కసూరి మేతి వేస్తే బాగుంటుంది పులుసు దాంట్లో. అది వేసి సింపుల్గా కూడా వంకాయ ముక్కలుగా చేసుకున్నానండి. కొద్దిగా రసరస చేసుకున్నాను, ఎందుకంటే నేను వీడియో ఇవన్నీ చూపెట్టలేదు, అందుకే చెప్తున్నాను. సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈరోజు మా ఇంట్లో వంట. అంతే అండి, ఇందులో ఏమీ వేయలేదు, ఎక్కువ ఏమీ వేసుకోలేదు. పులుసు అంతే, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారము, కొద్దిగా అంతా నువ్వుల పొడి, కసూరి మేతి వేసాను అనమాట. ఇలా పులుసు పోసాం కాబట్టి కసూరి మేతి వేస్తే బాగుంటుందని వేసాను. ఇది అంతే సింపుల్గా అలా చేసుకున్నానండి వంకాయ కర్రీ. ఇది టమాటా చట్నీ అండి, పచ్చిమిర్చి వేసి చేశానండి. ఇది టమాటా చట్నీ. పుదీనా వేసాను, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అంతా కరివేపాకు, కొంచెం కొంచెం అన్నీ వేసి అల్లం ఎల్లిగడ్డ అన్నీ టమాటాలో ఉడికించి కొంచెం బరకగా మనం చేసుకోవాలి మిక్సీలో. ఎందుకంటే మనం స్మూత్గా చేస్తే టేస్ట్ మారుతుంది. మనము రోటి పచ్చడి ఎలా చేస్తామో అలా చేసుకున్నానండి. ఇది పొద్దున్న ఉప్మాలకు చేసుకున్నాం అనమాట. సగం అయిపోయింది, సగం ఉన్నదనమాట. ఇలా చూపిద్దామని నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు జ్యూస్ కూడా చేసుకున్నామండి. ఈరోజు ఇది వంట అన్నం వండేసుకున్నాం, వైట్ అన్నమే వండేసుకున్నాము. కొత్త బియ్యం అండి ఇవి. వంట ఈరోజు ఇదేనండి వీడియో. ఒకటి మనం జ్యూస్ చూపిస్తానండి, జ్యూస్ చేసుకుందాము. పపాయ జ్యూసు. పపాయ జ్యూస్ అండి, సన్నగా కట్ చేసుకుందాము. జ్యూసులు చేసుకుంటున్నాం కదా, వీడియో చూపెట్టలేదు, అందుకే చూద్దామని చూస్తున్నాను. చాలు, పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఖర్జూర పండు వేస్తున్నానండి. ఇవి ఖర్జూరాలు వేద్దాము. ఇత్తులు తీసేస్తాను, నానబెట్టాను. ఇవి తీసేసి అందులో షుగర్ వేయట్లేదు. ఒక 7-8 వేస్తున్నాను ఖర్జూర పండు. మనకు బోన్స్ కూడా మంచిదన్నమాట ఇవి, ఎందుకంటే నాకైతే పని చేస్తున్నాయి ఖర్జూర పండు. బోన్స్ కొంచెం నాకు ఇట్లా నొప్పులుగా ఉంటాయన్నమాట. ఎక్కువ అయితే తింటున్నాను నేను, ఖర్జూర పండు కంపల్సరీ తింటున్నాను. ఒక 3-4 డేస్ తినకపోతే మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతూనే ఉంటాయి నాకు. అందుకే మనం జ్యూస్లలో కూడా వాడుకోవచ్చు అనమాట. షుగర్ బదులు ఇలా ఖర్జూర పండు వేసుకోవచ్చు.
పప్పాయ వేసి ఖర్జూర పండు వేసాను, షుగర్ మాత్రం వేయలేదు ఇందులో. మనం ఇది కూల్ వాటర్ అండి, ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను కూల్ వాటర్ పోస్తున్నాను. మిక్సీకి వేసి చూపిస్తానండి. ఇందులో పోసేసుకుందామండి. కలర్ కూడా మంచిగా మారిందండి. మనం ఖర్జూర పండు వేస్తాం కదా, మంచిగా థిక్నెస్ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు. ఖర్జూర పండు వేసుకొని చూడండి. ఇంకా ఏ దాంట్లో అయినా మనం ప్రతి ఒక్క దాంట్లో ఖర్జూర పండు వేస్తే జ్యూస్లలో బాగుంటుంది. షుగర్ వేసుకునే బదులు ఇది వేసుకోవాలి, బాగుంటుందండి. ఈరోజు వీడియో ఇదేనండి. సింపుల్గా రెడీ చేసుకున్నానండి మా ఇంట్లో వంట మా లంచ్ కోసము. ఇది బెండకాయ చారు, వంకాయ కర్రీ, అన్నం, వైట్ అన్నమే వండేసుకున్నాము, టమాటా చట్నీ, పపాయ జ్యూస్ చేసుకున్నామండి. ఈరోజు వీడియో ఇదేనండి. సింపుల్గా ఇలా చూపించానండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.